అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేసిన పోలీసు వాహనంలో తెలంగాణ భవన్కు తరలించారు. ఇదే అంశానికి సంబంధించి అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ని అడిగి తెలుసుకుందాం. లివిల్, చెప్పండి. గత సంవత్సర కాలం నుంచి కూడా అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతుంది. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం రోజున ఆనవాయితీగా తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి నేరుగా అసెంబ్లీలోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడుచుకుంటూ వెళ్తున్న తరుణంలో ఒక్కసారిగా ఏదైతే పోలీసులు అడ్డుకున్నారో పోలీసులు అడ్డుకొని వారినంతా కూడా అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కు తరలించేందుకు తీసుకొస్తున్నారు. అయితే ఎన్నడూ కూడా ఇలాంటి ప్రక్రియ లేదు, అసలు ఎప్పుడు కూడా ఈ విధంగా జరగలేదు. ఏదైతే దేశ రాజధాని పార్లమెంట్లోనైతే ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఆదానికి సంబంధించి అక్కడ నిరసన తెలుపుతున్నారు. కానీ ఇక్కడ ఆదాని రేవంత్ ఒకటే అని చెప్పేందుకు నిరసన తెలిపేందుకు లోపలికి వెళ్ళిన క్రమంలో అడ్డుకొని ఇక్కడికి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఉన్నాడు శ్రీనివాస్ గారు. చెప్పండి సార్, అసలు ఇట్లాంటి ఘటనలు ఇంతకుముందుకు జరిగినాయి? అసలు ఎప్పుడు జరగలే. ఏదన్నా మార్పింగ్ చేసి ఫోటో పెడితే వేరు, వాళ్ళు కలిసి దిగిన ఫోటో యాజ్ దిగిన ఫోటో పెట్టుకున్నది. అంటే వాళ్ళిద్దరు ఒకటే అని బహిరంగంగా తెలుసు కదా. ఇక్కడ వచ్చిపోయిండు ఆ ఫోటో పెట్టుకున్నారు, దానిలో తప్పేముంది? ఇవాళ అదే కాంగ్రెస్ పార్టీ ఇండియా బ్లాక్కి సంబంధించి పార్లమెంట్లో అదే ఆదానికి సంబంధించి పెద్ద ఎత్తున నిరసన తెలిపేందుకు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే పార్లమెంట్ ఆవరణలోకి ఎంటారు. అక్కడ ఒక నీతి ఇక్కడికి నీతి అని చెప్పుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు చెప్పింది ఇక్కడ ఏం అమలు అయితలేదు. రాహుల్ గాంధీ గారు చెప్పినట్లా ఏం జరుగుతలేదు. రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, ఎవరు ఇతర పార్టీలను తీసుకుంటే వాళ్ళను తీసుకోవద్దు, మన దానిలో కూడా ఎవరైనా పోతే మళ్ళీ డిస్మిస్ చేయాలి, పార్లమెంట్ చట్టం తేవాలి, అనర్హత వెయిట్ చేయాలని చెప్పి రాజీవ్ గాంధీ గారు చెప్పారు. మరి ఈడ రాజీవ్ గాంధీ గారు చెప్పింది ఏం జరుగుతుంది? ఈడ పార్టీ ఫిరాయింపులది బ్రహ్మాండంగా నడుస్తుంది. అట్లా కనుక వాళ్ళ ద్వంద్వ వైఖరి అనిపిస్తూ ఉంది. అక్కడ ఒక నీతి, ఇక్కడ ఒక నీతి. ఇక్కడ వచ్చేవరకే వాళ్ళందరూ ఐక్యం, బీజేపీ కాంగ్రెస్ రెండు ఐక్యం అయితే ఇక్కడ తెలంగాణ వచ్చేవరకే అక్కడేమో కొట్లాడుకుంటారు. వాళ్ళది ఒక నీతి, వీళ్ళది ఒక నీతి. కనుక ఇదంతా తప్పు. ఇది అరెస్ట్ చేయడము, అసెంబ్లీ రానియకపోవడము, నిర్బంధాలు చేయడము, సోషల్ మీడియా వీటిలో తీసుకుపోయి కొట్టడము, కేసులు పెట్టడము, నిర్బంధాల మధ్యలో అది మా పార్టీ నిర్ణయిస్తుంది, మన అధినాయకుడు నిర్ణయిస్తాడు, దాని ప్రకారం మేము చేస్తాం. ఇవాళ ఈ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి తెలంగాణ భవన్ చేరుకున్నారు. ఎమ్మెల్యేలు అంతా కూడా అరెస్ట్ చేయన ఎమ్మెల్యేలు అంతా కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇది ఒక అప్రసామిక యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇవాళ వీరంతా కూడా ఇక్కడ చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. మీ అరెస్ట్ నై చలేగా, నై చలేగా, నై చలేగా. దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం, దొంగల రాజ్యం, దోపిడి రాజ్యం, దోపిడి రాజ్యం, దొంగల రాజ్యం. నై చలేగా, నై చలేగా, నై చలేగా, నై చలేగా, నై చలేగా. చెప్తే అర్థమైతే నీకు అన్న దూరం వచ్చాయన్న మధు అరవిందనా నువ్వు ఉండు. ఇట్లా అన్న 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 మేడం ఈరోజు అసెంబ్లీ పోతా ఉంటే అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారో వాళ్ళకే తెలియాలి. అదాని రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందం అందరికీ తెలుసు. పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు వాళ్ళ టీం అందరు కూడా, ఎంపీలందరూ కూడా అదాని గారి ఫోటో, మోడీ గారి ఫోటో వేసుకొని పోతే అలౌ చేశారు లోపలికి. మరి అక్కడొక నీతి, ఇక్కడొక నీతినా? అసెంబ్లీలోకి పోతామంటే ఈరోజు అకారణంగా అరెస్ట్ చేశారు. అందులో మేము ఏమీ వేసుకోలేదు, మామూలుగా గులాబీ కండ వేసుకున్నాం, అయినా కూడా మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అదాని గారికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఉన్న చీకటి ఒప్పందం ఏందో అది బట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా పైన రాహుల్ గాంధీది ఒక మాట, కింద రేవంత్ రెడ్డి గారిది ఒక మాట. ద్వంద్వ నీతితోని కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అర్థమవుతుంది. ఈరోజు అన్నిటికన్నా ముఖ్యంగా కేసీఆర్ గారు నవంబర్ 29 నాడు మొదలుపెట్టిన దీక్షా దివాస్ ఈరోజు ఫలప్రదమైన రోజు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ఈరోజు అంకురార్పణ జరిగిన రోజు. నిజంగా కేసీఆర్ గారికి మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, బీఆర్ఎస్ పార్టీ
ప్రశ్నిస్తుందని ఒకే ఒక దాంతో ఈరోజు మమ్మల్ని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది.